హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న దేశం గర్వించదగ్గ సంస్థ అయినటువంటి ఇస్రోలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో మనకి లైబ్రరీ అసిస్టెంట్తో పాటు ఇంకా చాలా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి మీకు అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. 65,000కి పైగానే సాలరీ ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అలాగే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈరోజు అఫీషియల్గా పర్మనెంట్ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా చూడండి వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ కూడా చూసేసి ఆ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే మీకు మన వాట్సాప్ ఛానల్లో డైరెక్ట్గా యొక్క అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఇక్కడ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనమాట. మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా టు రీడ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్లై చేయడానికి ఇక్కడ మీరు పైన రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత జాబ్స్కి అయితే అప్లై చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ చూడండి 20 జూలై వరకు మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిలీజ్ అయిన వెంటనే మేము అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ నచ్చితే తప్పనిసరిగా ఇంకా చూస్తున్న వాళ్ళు లైక్ చేయకపోతే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే మనకి ఇందులో మనకి చూడండి టెక్నీషియన్ అండ్ అలాగే డ్రాఫ్ట్స్మెన్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ అండ్ కుక్. సో ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి సాలరీస్ వచ్చేసి కుక్ ఉద్యోగాలకైతే మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 వరకు సాలరీ వస్తుంది. టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్కి అయితే లెవెల్ 7 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 65,000 వరకు వస్తుంది. మీకు బేసిక్ పేనే 44,900 ఉంటుంది. దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. అండ్ టెక్నీషియన్ అండ్ డ్రాఫ్ట్స్మెన్స్కి సంబంధించేమో లెవెల్ 3 ప్రకారం మీకు 50,000కి పైగా సాలరీ ఉంటుంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 జూలై 2026 కల్లా మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ప్రతి పోస్ట్కి కూడా కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు అన్ని రకాల ఉద్యోగాలు కూడా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి 1.5 అవర్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ పెడతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. అండ్ దీని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది స్కిల్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేస్తారు. 100 మార్కులకి అయితే ఉంటుంది. అండ్ టెక్నీషియన్ బి అండ్ డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు వచ్చేసి దీన్ని కూడా సేమ్ మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1.5 అవర్స్ పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ కుక్ పోస్టులకు వచ్చేసేమో
మనకి ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారు. సో దీనికి వచ్చేసి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1.5 అవర్స్ పాటు కూడా ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇస్రోకి సంబంధించి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ త్రూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు జాబ్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. అప్లికేషన్ ద్వారా భర్తీ చేసిన జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అండ్ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్న పోస్టుల గురించి మాత్రం మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ముందుగా లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమం మీరు 60% మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండి దాంతోపాటు మీరు లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట. సో సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ విభాగంలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ మ్యాథమెటిక్స్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టులకి మీరు మినిమం 60% మార్కులతో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి డిగ్రీలో మ్యాథమెటిక్స్ అనేది బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి. సో టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎలక్ట్రానిక్స్ విభాగంలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెకానికల్ విభాగంలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. దీనికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే డిప్లొమా అనేది పాస్ అయి ఉంటారో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎలక్ట్రానిక్స్ కానీ మెకానిక్ డిసిప్లిన్లో సో వాళ్ళు యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఓబీసీ కేటగిరీలలో కేటాయించారు. సివిల్ అండ్ మెకానికల్ డిసిప్లిన్లలో వేకెన్సీస్ ఉన్నాయి. 10తో పాటు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కానీ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్కి సంబంధించి ట్రేడ్లో ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఈసీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి టెక్నీషియన్స్కి సంబంధించి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి నోటిఫికేషన్లో. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇందులో మనకి ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి సంబంధించి అండ్ ఐటీఐ కార్పెంటర్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. సో 10తో పాటు ఐటీఐ అనేది ఇక్కడ సంబంధిత డిసిప్లిన్స్లో చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. జాబ్స్కి అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు లేదు. కాకపోతే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 అండ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 750 అనమాట. ఇది ఏ పోస్టులకి అంటే టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకి. అండ్ మిగతా పోస్టులకు వచ్చేసేమో అప్లికేషన్ ఫీజు 100, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 500 అనమాట. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే పే చేస్తున్నారో అది మీకు రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మీ అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్కి సంబంధించి బెంగళూరులో ఉన్నటువంటి యొక్క సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇస్రోలో పనిచేయాలని చెప్పేసి చాలామందికి అయితే ఉంటుంది. దేశం గర్వించదగ్గ సంస్థ ఇది. అండ్ మీకు మంచి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఉంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన తెలుగు వాళ్ళకైతే మన శ్రీహరికోటలో మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మన నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అండ్ మనకి పోస్టింగ్ కూడా పొందొచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో లింక్ ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.